యెషయా గ్రంథం 47వ అధ్యాయం. కన్యకైన బబులోను, క్రిందికి దిగి మంటిలో కూర్చునుము. కల్దీల కుమారి, సింహాసనము లేకయే నేల మీద కూర్చునుము. నీవు మృదువైన దానివనియు సుకుమారివని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరగటి దిమ్మలు తీసుకుని పిండి విసురుము. నీ ముసుగు పారవేయుము. కాలిమీద చీరాడు వస్త్రము తీసివేయుము. కాలిమీది బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయు తీసివేయబడును. నీకు కలిగిన అవమానము వెల్లడియగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు. కల్దీల కుమారి, మౌనముగా నుండి చీకట్లోనికి పొమ్ము. రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించి తిని, నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడెం రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకుని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండెను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఏ మాటను వినుము. ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకునను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడనూ నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదికి వచ్చును. నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు. ఆ కీడు నీ మీద పడును. దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుష్యులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్యకాలు వలె ఐరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలస్తివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యం మొదలుకుని నీతో వ్యాపారము చేయువారు తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. నిన్ను రక్షించువాడు ఒకడైనా ఉండడు.